గౌరవ శాసనసభ్యులు మరి బీజేపీ జిల్లా అధ్యక్షులకు, జనసేన అధ్యక్షులకు, వారి మిత్రబృందానికి, మరి జనరల్ సెక్రటరీ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని హిందూ మతస్థులందరూ కూడా దైవంగా భావించే ఆ దేవుణ్ణి శాసన మండలిలో రికార్డులు పట్టుకొని మరి రాజకీయ చర్చ తేవడం ఇది ఘోరమైన అపచారం. ఇలాంటి చర్చలు ఉండకూడదని ప్రభుత్వం కూడా నిషేధించి మరి శాసన మండలి చైర్మన్ గారు కూడా దీన్ని నిరాకరిస్తే దౌర్జన్యంతో శాసనలో దూరుకొని మరి ప్లగార్డ్స్ పెట్టుకొని చెప్పులు ధరించి బూట్లు ధరించి మరి ఆ దేవదేవుని మరి అవమానించడమే కాక యావత్ భక్తులను ఈరోజు మనోవేదానికి గురి చేసిన వైసీపీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాల్లోన జరిగిన దేవస్థానాల ఘోరాల్ని ఒక్కసారైనా నువ్వు దాన్ని మీడియా ముఖంగా కానీ, నీ మంత్రులు కానీ, నీ శాసనసభ్యులు కానీ మరి పరిశీలించారా? మరి అలాగే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘోరాలన్నీ కూడా ప్రజలకు 5 సంవత్సరాలు మరిచిపోకుండా ముందనే మరి హిందువులంటే నీకు శత్రువులుగా ఆనాటి నుంచి నేటి వరకు మరి ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో ప్రజలను మార్చేందుకు మరి దాన్ని డైవర్షన్ తీసుకునేందుకే ఈరోజు ఈ శాసన మండలిలోన మీరు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఇలాంటి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. మా కూటమిలో కూడా మరి నరేంద్ర మోడీ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా హిందూ మతాన్ని కానీ, హిందువులు కానీ, ఇతర మతస్థులు కానీ ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా ఈరోజు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, ఆంధ్రప్రదేశ్ వికాస భారత్ వైపు నడుస్తున్న సమయంలో మరి పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటారేమో, ప్రజలు ఆమోదిస్తారేమో అనే ఈ శుద్ర రాజకీయాలు, మరి కుట్ర రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, మరి ఇలాంటి రాజకీయాలకు తెరలేపి మరి భాష అయితే రపరప అంటావు, లేదంటే మరి ఇంకొకటి బట్టలూపి కొడతానంటావు. ఏమి భాష? ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇలాంటి ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు ప్రజలు భారంగా భరించి ఈరోజు స్వస్తి పలికి 11 మంది ఉంటే 11 నిమిషాలు కూడా శాసనసభలో మీరు ఉండలేరే? ప్రజల పక్షాన నిలబడి మీకు ఇచ్చిందే సభ్యత్వాలు కానీ, మీకు ఇచ్చిందే మరి అధికారాలు ప్రజలకు మంచి చేసేదానికి మీరు పోరాడకపోగా దీన్ని ఈరోజు రాజకీయ తెరలేపి ఆ దేవదేవుని తీసుకురావడం, దాన్ని ఒక దుమారం చేయడం. నేను ఇదే మీడియా ముఖంగా సాక్షి చూపిస్తున్నాను. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. ఏమని? మేము చెప్పులు వేసుకుంటే రాజీనామా చేస్తామని. మరి ఈరోజు లైవ్లో చూపిస్తున్నాం. మీరు చెప్పులు వేసుకున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారు కానీ, మరి ఎమ్మెల్సీ గారు కానీ మరి రాజీనామా ఎందుకు చేయడం లేదు? మళ్ళీ రివర్స్ దానికి ఏమి? మీరు ఎప్పుడో పాత చిత్రాలన్నీ క్రియేట్ చేసి ఈరోజు మళ్ళీ దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రం బాగుండేది ఇష్టం లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేది ఇష్టం లేదు. ఈరోజు గూగుల్ వచ్చింది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, ఏఐ వచ్చింది, ఈ పక్క అన్ని అభివృద్ధులు చెందుతూ ఉన్నాయి. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు మెచ్చుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పార్టిషన్ చేసి మరి మొన్న అయితే అంబటి రాంబాబు గారిని తీసుకొని వచ్చారు. ఇష్యూ లడ్డు కల్తీ ప్రూవ్ అయింది కదా, కల్తీ లడ్డుది. మరి దాని గురించి మీరు మీ సభ్యులే యాక్సెప్ట్ చేశారే, మరి దాన్ని డైవర్షనే ఇదంతా రాజకీయాలని దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం కూడా దీన్ని పూర్తిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నారు. విలువలు లేకుండా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు అయితేనే కానీ, ప్రజలకు చేసిన అన్యాయం అయితేనే కానీ మనందరికీ తెలుసు. అందులో భాగంగా మన శాసన మండలి సభ్యులందరూ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వాళ్ళు తీసుకొని ఆ చిత్రపటాన్ని ఒక ప్లై కార్డ్ లాగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధుల కోసం చొప్పులు వేసుకొని వాళ్ళు ఏ రకంగా అయితే హిందూ ధర్మాన్ని, హిందూ మత గౌరవాన్ని
ఎలా అయితే అవమానించినారో మనం అందరం చూసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్స్లో, ఆయన నేతృత్వంలో వాళ్ళ నాయకులందరూ ఇది చేయడం జరిగిందని మనం చూస్తున్నాం. గత దశాబ్దాలకు కూడా ఎప్పుడు కానీ ఇటువంటి రాజకీయం ఏ పొలిటికల్ పార్టీ అయితే కూడా చేయలేదు. ఎవరైనా కానీ హిందూ మతాన్ని అవమానించే విధంగా ఎవరు చేయలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి, అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం నుంచి, కూటమి నాయకులందరి తరపు నుంచి కూడా, జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మీరు చూసారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కల్తీ లడ్డు విషయంలో కల్తీ అయిందని చెప్పేసి ఒక ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టినారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా దేవుడా వీళ్ళందరూ క్షమించండి అని చెప్పేసి కూడా. అందులో భాగంగా వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ, ప్రతి ఒక్కరూ మంచి పనులు చేసుకుంటూ ఒక మంచి ప్రభుత్వంలో ముందుకెళ్తుంటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా చేసుకుంటుంటే, వీళ్ళు చేసుకున్న పనులు ఇవని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి మేము అందరిని కోరుకుంటూ, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. లేదు, ఎందుకంటే మీరు అన్య మతస్థుడు కాబట్టి. నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నావు. గత 5 సంవత్సరాలు చూసాం టీటీడీ వెబ్సైట్లలో కానీ నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహించి పోస్టర్లను పెట్టి ఎంతగానో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రలోభపెట్టి మత మార్పులు యథేచ్ఛగా 5 సంవత్సరాలు చేశావు. మేము అలా కాదు, అన్ని మతాలను ప్రేమిస్తాం, అన్ని కులాలని ప్రేమిస్తాం. కూటమి పార్టీ ఎవరు మాకి ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానంగా చూసుకునే బాధ్యత మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ విధంగానే చేస్తుంటే మీరు చేస్తున్నదేమి? నెయ్యి కల్తీ లడ్డుకు పాల్పడి ఈరోజు ఇంకా అవాకులు చెవాకులు పేలుకుంటా ఈరోజు ఎన్నో దురుద్దేశాలకు ఆపాదిస్తూ మీరు శాసన మండలిలో చేసిన వికృత చేష్టలు ఏ విధంగా ఉన్నాయంటే సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. ఒక దేవదేవుడైనా మనం అందరం పూజించే వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్లకార్డులు మాదిరిగా పట్టుకొని పోతారా ఒక దేవుణ్ణి? అయిపోయినాక మీరు చెప్పులతో తిరగడమే కాకుండా అయిపోయినాక రోడ్డు మీద పారేసి వస్తారా? అంటే మీకు ఇంత బుద్ధి చెప్పినా, మీకు 11 సీట్లకే పరిమితం అయిపోయినా, మీ నాయన 7 కొండలు ఎందుకు 2 కొండలే చాలు అని మాట్లాడిన వెంటనే దేవుడు ఏమి శిక్ష విధించాడో ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ గమనించారు కానీ తగిన శాస్తి జరిగిందని కోరుకున్నారు. కానీ నీకు 11 సీట్లకు పరిమితమైన, కేవలం నువ్వు ప్రతిపక్షం స్థాయిగా లేకపోయి ఇప్పుడు అసెంబ్లీకి రాకపోయినా నిన్ను ప్రజలు ఈరోజు చిత్కరించిన నువ్వు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నావో ఇది తప్పు. నువ్వు చేస్తున్న దురహంకారానికి ఇది చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ సంక్షేమం అభివృద్ధి ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. పేద ప్రజలకు ఏం కావాలని వర్ణిస్తున్నాం. కానీ నువ్వు ఏమీ చేయకపోగా 5 సంవత్సరాలు దాదాపు 300 దేవాలయాల మీద దాడి జరిగితే ఏ దేవాలయంలో మీద దాడి చేసిన ఒక్కరిని అరెస్ట్ చేశారా? ఒక కేసు పెట్టారా? రామతీర్థంలో రాముని శిరచ్ఛేదనం తల తీసేస్తే కనీసం మాట్లాడలేదు, ఆ గుడిని పరిశీలన చేయలేదు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఇదే ప్రయత్నం చేస్తున్నావు. పట్టు వస్త్రాలు సమర్పిస్తావు, అన్యమతస్థుడిగా డిక్లరేషన్ నీవు. నీ భార్యనెప్పుడు తిరుమల కొండకింత తీసుకెళ్లి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించలేదు. మీ పిన్ని అంటాది, వైవి సుబ్బారెడ్డి భార్య నిండు గుడిలో జగన్ రక్ష గోవింద అని అంటది. అక్కడ గోవింద నామస్వరంతో ఎప్పుడు మారుమోగే తిరుమలను మీరు అపవిత్రం చేసి 5 సంవత్సరాలు మీకు దేవుడు ఇంకా శిక్షించిన మీ బుద్ధులు మారలేదు. రాబోయే కాలంలో 11 కాదు కదా 1 సీటుకు పరిమితం అవుతారు. ఇలా చేష్టలు, ఇలాంటి చర్యలకు పాల్పడితేనే మేము ఖచ్చితంగా చెప్తాం. మేమంతా సంకుటితంగా మీరు చేసే దుశ్చర్యలను ఖచ్చితంగా ఎండగట్టామని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.